హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ కామిక్ అయిన మిడ్ నైట్ సన్స్ సూపర్ న్యాచురల్ సాగాని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అందుకే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్స్ని ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత మెయిన్ ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పటికే మనము చాలామంది పవర్ఫుల్ అయిన విలన్స్ని అయితే చూసాము. లైక్ థానస్, హెలా, క్యాంగ్, నల్, కార్ ది గాడ్ బుచ్చర్ ఎక్సెట్రా. డాక్టర్ డూమ్ని కూడా త్వరలోనే చూడబోతున్నాం. కానీ మనం చూడవలసిన విలన్స్ ఇంకా చాలామంది ఉన్నారు. అందులో చాలా ముఖ్యమైన ఒక విలన్ అయితే మార్వెల్ ఇంకా మనకు చూపించలేదు. అంటే మార్వెల్ కామిక్స్లో అతన్ని మనం చూసాము, కానీ లైవ్ యాక్షన్లో చూడలేదు. గోస్ట్ రైడర్ మూవీలో అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. అదిగో వస్తాడు, ఇదిగో వస్తాడనే రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి, కానీ వాడు మాత్రం రాలేదు. అతను ఎవరో కాదు, మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఇంకా నరకానికి రాజు, చాలా తెలివైన వాడు, మోసగాడు, అబ్బో ఇలా చాలానే చెప్తూ ఉండొచ్చు. అతనే ద డీమోన్ లార్డ్ అయిన మెఫిస్టో. వాండా విజన్ సిరీస్ వచ్చిన తర్వాత ఇతని ఎంట్రీ ఉంటుందని చాలా రూమర్స్ అయితే వచ్చాయి, కానీ అవన్నీ కూడా రూమర్స్గానే మిగిలిపోయాయి. అంతేకాకుండా అగతా హార్క్నెస్ వచ్చినప్పుడు కూడా ఇలానే రూమర్స్ వచ్చాయి. ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ యూనివర్స్లో ఉన్న ఈ మెఫిస్టో ఎవరు, ఇతను ఎక్కడుంటాడు, ఇతని పుట్టు పూర్వత్రాలు ఏంటి, ఇతనికి గోస్ట్ రైడర్కి సంబంధం ఏంటి, ఎందుకని ఇతను హ్యూమన్స్ని గోస్ట్ రైడర్స్ లాగా చేంజ్ చేస్తున్నాడు. సిల్వర్ సర్ఫర్, స్పైడర్ మ్యాన్, థోర్, లోకి, డాక్టర్ స్ట్రేంజ్, డాక్టర్ డూమ్, స్కార్లెట్ విచ్, విజన్, అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్, డెడ్ పూల్, థానస్, బ్లాక్ ప్యాంథర్, ఈ అందరితో మెఫిస్టోకి కనెక్షన్ ఏంటి, అలాగే వాండా సన్స్కి మరియు మెఫిస్టోకి లింక్ ఏంటి, మిడ్ నైట్ సన్స్లోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు, ఇంతకీ మార్వెల్ స్టూడియోస్ మెఫిస్టోని మనకు ఎప్పుడు పరిచయం చేస్తుంది, అంతేకాకుండా మెఫిస్టో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటి, ఇతను ఎంత శక్తివంతుడు, అబ్బో ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు ఈ మెఫిస్టో క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందరికీ ఒక విషయం చెప్పాలి, ఈ వీడియోలో మెఫిస్టో గురించి నేను చెప్పినట్టు ఇంకెవరు కూడా చెప్పి ఉండరు, చెప్పలేరు కూడా. డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంటికి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. మార్వెల్ కామిక్స్లో అయితే మెఫిస్టో యొక్క ఆరిజిన్ అనేది రెండు విధాలుగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మార్వెల్ స్టూడియోస్ మెఫిస్టో యొక్క ఆరిజిన్ని ఎలా చూపిస్తారో చూడాలి. మార్వెల్ యూనివర్స్ మొత్తానికి మెఫిస్టో ఒక డీమన్. ఎలాగంటే ఇప్పుడు ఎర్త్ 616కి ఒకటే పవర్ఫుల్ థానస్, అలాగే ఇక్కడ ఎర్త్ 616కి మోస్ట్ పవర్ఫుల్ డీమన్ మెఫిస్టో ఒక్కడే. ఈ మెఫిస్టో క్యారెక్టర్ని స్టాన్లీ మరియు జాన్ బోస్మన్ క్రియేట్ చేశారు. అదేవిధంగా 1968 డిసెంబర్లో వచ్చిన సిల్వర్ సర్ఫర్ #3 అనే కామిక్లో మెఫిస్టో యొక్క ఫస్ట్ అపీరెన్స్ జరిగింది. చాలామందికి ఒక డౌట్ అయితే ఎప్పుడూ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి తెలుసుకునేటప్పుడు, అదేమిటంటే ఇంతకీ మార్వెల్ యూనివర్స్లో ఉన్నది మెఫిస్టో ఒకడేనా, లేదా మెఫిస్టోకి అనదర్ యూనివర్సెస్లో వేరియంట్స్ ఉన్నారా అని. అవును, మెఫిస్టోకి ఆల్టర్నేట్ యూనివర్సెస్లో వేరియంట్స్ ఉన్నారు, కానీ మనకు ఎర్త్ 616 చెందిన మెఫిస్టో చాలా అంటే చాలా ముఖ్యం. ఇంకా మెఫిస్టో యొక్క పుట్టు పూర్వత్రాల గురించి పిచ్చ క్లారిటీగా మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను ముందే చెప్పా, మెఫిస్టోకి 2 ఆరిజిన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి మనము గోస్ట్ రైడర్ మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మీరు ఒక కాస్మిక్ బీయింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్ఫినిటీ స్టోన్స్ వీడియోలో ఈ కాస్మిక్ బీయింగ్ క్యారెక్టర్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనం చూసిన ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి అవి స్టోన్స్ కాదు, ఒక కాస్మిక్ బీయింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పేరు నెమిసిస్. మార్వెల్ యూనివర్స్ పుట్టిన తర్వాత కొన్ని పవర్ఫుల్ అయిన కాస్మిక్ క్యారెక్టర్స్ అయితే పుట్టాయి. ఆ కాస్మిక్ క్యారెక్టర్స్లో ఒకటే ఈ నెమిసిస్. నెమిసిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్లో ఒకటి. నెమిసిస్ అనుకుంటే రియాలిటీని ఎలాగైనా చేంజ్ చేయగలదు. నెమిసిస్ ఒక జెండర్ ఫ్లూయిడ్, అంటే ఆడ కాదు మగ కాదు. అలాగే తన యూనివర్స్లో ప్రతి ఒక్క చోట ఉంటుంది. మార్వెల్ కామిక్స్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ని తను తప్ప ఎవరు కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయలేరు, ఎందుకంటే తానే ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ కాబట్టి. అయితే నెమిసిస్ ఎలా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ని క్రియేట్ చేసింది అనే విషయానికి వస్తే, తనలో ఉన్న మొత్తం పవర్స్ని నెమిసిస్ ఈ 7 పవర్ఫుల్ ఇన్ఫినిటీ స్టోన్స్గా చేంజ్ చేస్తుంది. ఈ విధంగా ఈ ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటినీ తన కిరీటం మీద పెట్టుకుంది. అయితే ఈ నెమిసిస్ దగ్గర ఉన్న ఈ 7 ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి ఎలా మార్వెల్ యూనివర్స్లో చెల్లా చెదురైపోయాయి అనేది తెలుసుకుందాం. నెమిసిస్ అనే ఒక కాస్మిక్ బీయింగ్ పుట్టి కొన్ని వందల వేల యుగాలు అయితే అయి ఉంటుంది. ఈ నెమిసిస్ ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది. అలా కొన్ని యుగాలు గడిచిన తర్వాత తను ఒంటరితనాన్ని ఫీల్ అయ్యి తన యూనివర్స్లో కొన్ని లివింగ్ బీయింగ్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఆ లివింగ్ బీయింగ్స్ అనేవి కొద్ది రోజుల తర్వాత ఈవిల్గా అయితే చేంజ్ అయిపోయి ఒకదాన్ని ఒకటి చంపుకోవడం అయితే స్టార్ట్ చేస్తాయి. ఇది చూసిన నెమిసిస్ ఆ యూనివర్స్ని మరియు ఈవిల్ బీయింగ్స్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ యూనివర్స్ని మళ్ళీ లివింగ్ బీయింగ్స్ని క్రియేట్ చేస్తుంది. అవి మళ్ళీ ఈవిల్గా చేంజ్ అయ్యి మళ్ళీ చంపుకోవడం స్టార్ట్ చేస్తాయి. అయితే మళ్ళీ
నెమిసిస్ ఆ యూనివర్స్ని డెస్ట్రాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నెమిసిస్ ఈ సైకిల్ అయితే ఫాలో అవుతుంది. యూనివర్స్ని క్రియేట్ చేయడం, అందులో లివింగ్ బీయింగ్స్ని క్రియేట్ చేయడం, అవి ఈవిల్గా చేంజ్ అయిన తర్వాత డెస్ట్రాయ్ చేయడం. ఇలా ఇంకా చివరికి నెమిసిస్ తన ఒంటరితనాన్ని తట్టుకోలేక తను త్యాగం చేసుకొని చనిపోతుంది. తను డెస్ట్రాయ్ అవ్వడంతో మార్వెల్ యూనివర్స్లో ఒక బిగ్ బ్యాంగ్ అనేది జరుగుతుంది. అలా తన దగ్గర ఉన్న ఈ 7 ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి మార్వెల్ యూనివర్స్లో చెల్లా చెదరైపోతాయి. అరే నువ్వేంట్రా మెఫిస్టో గురించి చెప్తా అని చెప్పి నెమిసిస్ అంటావు, ఇన్ఫినిటీ స్టోన్స్ అంటావు అనేదే కదా మీ డౌట్. అక్కడికి వస్తున్నా. నెమిసిస్ చనిపోయిన తర్వాత 2 విషయాలు అయితే జరుగుతాయి. ఒకటి బిగ్ బ్యాంగ్, 2 ఇన్ఫినిటీ స్టోన్స్. అయితే నెమిసిస్ యొక్క మరణం తర్వాత తను క్రియేట్ చేసిన ఆ డీమన్స్ అనేవి మళ్ళీ పుట్టడం అయితే జరుగుతుంది. డీమన్స్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. డీమన్స్ అంటే అవేవే కాదు, మన నెమిసిస్ క్రియేట్ చేసిన లివింగ్ బీయింగ్స్ అనేవి ఈవిల్గా చేంజ్ అవుతాయి కదా, అవే ఇక్కడ డీమన్స్. ఈసారి ఈ డీమన్స్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్గా అయితే జన్మిస్తాయి. అలాగే ఈ డీమన్స్ యొక్క సంఖ్య కూడా తగ్గుతుంది. ఎందుకంటే 1000 మంది డీమన్స్కి ఉండవలసిన పవర్స్ అనేవి 100 మంది డీమన్స్కి అయితే ఉంటుంది. అయితే నెమిసిస్ మరణం తర్వాత పుట్టిన డీమన్స్లో ఒకటే మన మెఫిస్టో. ఇది ఫస్ట్ స్టోరీ. రెండో స్టోరీ ఏంటంటే, ముందు మీరు డెమోగోర్జ్ అనే ఒక పవర్ఫుల్ బీయింగ్ గురించి తెలుసుకోవాలి. ఇతను ఒక గాడ్ ఈటర్ లేదా గాడ్ స్లేయర్ అని కూడా పిలవచ్చు. ఇతన్ని లార్డ్ ఎల్డర్ ఈవిల్ గాడ్స్ని చంపడానికి అయితే క్రియేట్ చేసి ఉంటారు. యాక్చువల్లీ ఇతని పేరు ఆటమ్. ఆటమ్ ఒక హీరో లాంటి వాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆటమ్ డెమోగాడ్స్ లాగా చేంజ్ అయినప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తాడు. అలాగే ఇతనికి గాడ్స్ని చంపే పవర్స్ అయితే ఉంటాయి. గాడ్స్ని చంపడం లేదా తినేస్తాడు. అయితే డెమోగాడ్స్ యూనివర్స్ని ప్యూరిఫై మరియు బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది ఈవిల్ ఎల్డర్ గాడ్స్ని అయితే చంపేస్తాడు. ఈ విధంగా డెమోగాడ్స్ ఎల్డర్ గాడ్స్ని అయితే చంపేస్తాడు. అయితే ఆ ఈవిల్ గాడ్స్ నుండి కొంత ఈవిల్ ఎనర్జీ అయితే బయటకు వస్తుంది. ఈ ఎనర్జీ ద్వారా కొంతమంది పవర్ఫుల్ డీమన్స్ అయితే క్రియేట్ అవుతాయి. అందులో ఒకటే ఈ మెఫిస్టో. ఇలా మెఫిస్టోకి సంబంధించిన ఆరిజిన్స్ అనేవి 2 ఉన్నాయి. మరి మార్వెల్ ఫ్యూచర్లో ఎలా మెఫిస్టో ఆరిజిన్ని చూపిస్తారో చూడాలి. సరే, ఎలాగైతే ఏమి మెఫిస్టో అనేవాడు ఒకడు పుట్టాడు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు అనేదే చూద్దాం. మెఫిస్టో పుట్టడంతోనే రూపం అనేది లేకుండా పుడతాడు. అంటే ఇతనికి పూర్తి రాక్షస రూపం అనేది ఉండదు. అయితే మెఫిస్టో తన యంగ్ ఏజ్లో ఒక ఈగ రూపంలో అయితే ఉంటాడు. ఈ ఈగ రూపంలో ఉన్న మెఫిస్టో ఒక పవర్ఫుల్ అయిన మరియు చనిపోయిన సెలెస్టియల్ బాడీలోకి మెఫిస్టో వెళ్ళి అతని కాస్మిక్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుంటాడు. ఈ ఎనర్జీ మెఫిస్టోకి చాలా అవసరమైతే అవుతుంది. ఆ తర్వాత మెఫిస్టో ఒక హెల్ డైమెన్షన్ని క్రియేట్ చేసుకుంటాడు. అయితే కొన్ని స్టోరీ లైన్స్లో వేరే డీమన్స్ని మెఫిస్టో ఓడించి హెల్ డైమెన్షన్ని తీసుకుని దానికి డీమన్ లార్డ్గా అయితే అవుతాడు. ఈ హెల్ డైమెన్షన్ని పాకెట్ డైమెన్షన్ అని కూడా అంటారు. ఒక మాటలో చెప్పాలంటే మనకు నరకం ఎలాగో అలాగే మార్వెల్ యూనివర్స్ ఎర్త్ 616కి ఈ పాకెట్ డైమెన్షన్ అలాగా. ఈ విధంగా మెఫిస్టో మోసం చెడు ఎలా చేయాలో తెలుసుకుంటాడు. ఇతన్ని సాతాన్ అని కూడా పిలుస్తారు. ఒకసారి మనము మెఫిస్టో యొక్క హెల్ డైమెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మార్వెల్ ఎర్త్ 616 యొక్క నరకం. ఇక్కడ మెఫిస్టో పాటు చాలామంది రాక్షసులు అయితే ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ హెల్ రాక్షసుల యొక్క నివాసం. ఇక్కడ మానవుల యొక్క సౌల్స్ని శిక్షిస్తూ ఉంటారు. అయితే తర్వాత మెఫిస్టో మానవుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. యూనివర్స్లో మొదట పుట్టిన మానవులు ఆడమ్, వీవ్. వీళ్ళు ఎడెన్ గార్డెన్లో ఉన్న అద్భుతమైన ఫ్రూట్స్ని కాపలా కాస్తూ ఉంటారు. అయితే మెఫిస్టో ఒక పాము రూపంలో ఎర్త్ మీదకైతే వచ్చి అక్కడ ఉన్న ఫ్రూట్స్ని తినేస్తాడు. హెల్ డైమెన్షన్లో మెఫిస్టోతో పాటు సతానిస్ ఇంకా థోగ్ లాంటి శక్తివంతమైన రాక్షసులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ మరియు డోర్మాము లాంటి శక్తివంతమైన రాక్షసుల్ని మెఫిస్టో ఓడించి హెల్కి అయితే కింగ్ అవుతాడు. మెఫిస్టోకి మానవుల యొక్క ఆత్మలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మార్వెల్ యూనివర్స్లో హ్యూమన్ సౌల్స్ అనేవి మెఫిస్టో యొక్క పవర్స్ని పెంచుతాయి. మెఫిస్టో ఎన్ని సౌల్స్ని తీసుకుంటే అంత పవర్ఫుల్గా చేంజ్ అవుతూ ఉంటాడు. అందుకే మెఫిస్టో మానవులను మోసం చేయడం మొదలు పెడతాడు. మెఫిస్టో వేరే మానవ రూపాల్లో ఎర్త్ మీదకైతే వచ్చి మానవులకు ఆశ లేదా వాళ్ళ కోరికలను తీరుస్తా అని చెప్పి వాళ్ళతో డీల్ చేసుకుంటాడు. దానికి బదులుగా మెఫిస్టో వాళ్ళ యొక్క సౌల్స్ని అయితే అడుగుతాడు. ఇలా ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటాడు. మనము గోస్ట్ రైడర్ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సౌల్స్ని మెఫిస్టో తనకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటాడు. ఈ విధంగా మెఫిస్టో మానవులకు ఆశ చూపించి వాళ్ళ కోరికలను తీర్చి వాళ్ళ ద్వారా తన పనులైతే చేయించుకుంటాడు. మమత్ ట్రైబ్ మొత్తం వెండిగో చేతిలో చనిపోతారు. మెఫిస్టో ఒక పాము రూపంలో వచ్చి మమత్ ట్రైబ్ లీడర్కి స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్ని ఇచ్చి గోస్ట్ రైడర్గా అయితే మారుస్తాడు. ఈ విధంగా మెఫిస్టో చాలామందికి గోస్ట్ రైడర్ యొక్క పవర్స్ని అయితే ఇస్తాడు. ఇలా పవర్స్ని ఇచ్చి వాళ్ళను
తన స్లేవ్స్గా చేసుకుని చెడ్డవారి యొక్క సౌల్స్ని తనకు ఇవ్వమని కోరతాడు. ఇలా గోస్ట్ రైడర్స్ అందరూ కూడా చెడ్డవారి కళలో చూసి వాళ్ళ భయాలను బయటకు తీసి వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళ సౌల్స్ని మెఫిస్టోకి ఇస్తారు. అయితే మనము ఒకసారి ఎర్త్ 616 చెందిన గోస్ట్ రైడర్ యొక్క స్టోరీ ఏంటో చూద్దాం. జానీ బ్లేజ్ ఒక స్టంట్ రైడర్ ఫ్యామిలీ అయితే పుడతాడు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. దీంతో వాళ్ళ తండ్రే జానీని ఇంకా అతని తమ్ముడిని పెంచుతాడు. ఇంకా కొంతకాలానికి ఒక స్టంట్లో తన తమ్ముడు కూడా చనిపోతాడు. దీంతో జానీని ఒక ఫ్యామిలీ అయితే దత్తత తీసుకుంటుంది. వాళ్ళే క్రాష్ ఇంకా మోనా సింఫన్. వీళ్ళ దగ్గరే జానీ పెరుగుతాడు. అయితే తనను దత్తత తీసుకున్న తన స్టెప్ ఫాదర్ క్రాష్కు క్యాన్సర్ వచ్చి చనిపోయే స్టేజ్లో ఉంటాడు. ఇంకా జానీకి ఏం చేయాలో అర్థం కాక ఒక డెవిల్ని సమన్ చేసి ఏదో ఒకటి చేద్దామని అనుకుంటాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జానీ డైరెక్ట్గా డీమన్ లార్డ్ అయిన మెఫిస్టోనే సమన్ చేస్తాడు. అలా చేసి తన స్టెప్ ఫాదర్ ప్రాణాన్ని కాపాడడానికి బదులుగా తన ప్రాణం తీసుకునేలా ఒప్పిస్తాడు. మెఫిస్టో కూడా దీనికి ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడ జానీ ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాడు. అతను బేరమాడింది ఒక డెవిల్తో. మరి డెవిల్ ఎప్పుడు కూడా నిజం చెప్పడన్న విషయం జానీ మర్చిపోయాడు. అయితే ఇక్కడ మెఫిస్టో కూడా జానీకి అబద్ధం చెప్పాడు. తను చెప్పినట్టుగానే జానీ ఫాదర్ను మెఫిస్టో క్యూర్ చేశాడు. కానీ అతను కొద్ది రోజులకి ఒక స్టంట్లో అయితే చనిపోతాడు. ఇంకొక రోజు మెఫిస్టో జానీ యొక్క సౌల్ని తీసుకోవడానికి అయితే వస్తాడు. కానీ అప్పుడు జానీని లవ్ చేస్తున్న రొక్సానా జానీ నుండి మెఫిస్టోను తరిమేస్తుంది. ఈ రొక్సానా ఎవరో కాదు, జానీను అడాప్ట్ చేసుకున్న క్రాష్ కూతురే. అయితే దీంతో మెఫిస్టోకు చాలా కోపం అయితే వస్తుంది. ఈసారి అతను రివెంజ్ తీసుకోవడం కోసం జానీను జొరాదస్ అనే ఒక డీమన్తో బాండ్ చేస్తాడు. ఇలా అతన్ని ఒక బ్లేజింగ్ స్పిరిట్ ఆఫ్ వెంజెన్స్గా మార్చి అతను గోస్ట్ రైడర్గా మారాలి చేస్తాడు. ఈ విధంగా మన జానీ బ్లేజ్ గోస్ట్ రైడర్గా అయితే మారతాడు. మనం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మెఫిస్టో ఒక తెలివైన వాడు మరియు మోసం చేసే ఒక డీమన్. తన అవసరాల కోసం ఏమైనా చేయగలడు. ఒకసారి ఐరన్ మ్యాన్ టైంలో కొన్ని మిలియన్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్తాడు. ఇంకా ఇది తెలుసుకున్న మెఫిస్టో ఐరన్ మ్యాన్ని మ్యానిపులేట్ చేయాలని అనుకుంటాడు. ఐరన్ మ్యాన్కి ఎన్నో గిఫ్ట్స్ అండ్ డీల్స్ ఇస్తాడు. కానీ మన టోనీ మాత్రం అసలు ఒప్పుకోడు. అయితే మెఫిస్టో ఐరన్ మ్యాన్ ఫాదర్ లాగా మారి ఐరన్ మ్యాన్ని మ్యానిపులేట్ చేయాలని అనుకుంటాడు. మెఫిస్టో ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఐరన్ మ్యాన్ని మ్యానిపులేట్ చేయలేడు. తర్వాత ఐరన్ మ్యాన్ ప్రజెంట్కైతే వచ్చేస్తాడు. అంతేకాకుండా ఐరన్ ఫీస్ట్ పవర్స్ ఉన్న ఫన్ పేని కూడా మెఫిస్టో మ్యానిపులేట్ చేయాలని చూస్తాడు. కానీ ఆమె ఒప్పుకోదు. అయితే గొరిల్లా క్లాన్లో ఉన్న ఏప్ కింగ్ని మ్యానిపులేట్ చేసి ఫన్ పేతో యుద్ధం చేసేలా చేస్తాడు. అలాగే డాక్టర్ డూమ్ యొక్క మదర్తో కూడా మెఫిస్టో డీల్ చేసుకుంటాడు. సింథియా చనిపోయే తన హస్బెండ్ని సేవ్ చేయమని మెఫిస్టోని అయితే అడుగుతుంది. దానికి బదులుగా మెఫిస్టో సింథియా యొక్క సౌండ్ని అయితే తీసుకుంటాడు. అందుకే మెఫిస్టో అంటే డూమ్కి అసలు నచ్చదు. అంతేకాకుండా ఇదే విధంగా థోర్ ఇంకా లోకిని కూడా మ్యానిపులేట్ చేయాలని మెఫిస్టో అనుకుంటాడు. కానీ అది కుదరదు. వన్ మోర్ డే కామిక్ స్టోరీ లైన్లో ఆంట్‌మ్యాన్ చనిపోయే సిచ్యువేషన్లో ఉంటుంది. అప్పుడు స్పైడర్ మ్యాన్ మెఫిస్టోని సమన్ చేస్తాడు. అప్పుడు దానికి మెఫిస్టో ఆంట్‌మ్యాన్ని సేవ్ చేస్తే దానికి బదులుగా మేరీ జాన్ ఇంకా తన మ్యారేజ్ ఈవెంట్ని అరెస్ట్ చేస్తా అంటాడు. దానికి స్పైడర్ మ్యాన్ ఒప్పుకుంటాడు. మెఫిస్టో ఆంట్‌మ్యాన్ని సేవ్ చేసి స్పైడర్ మ్యాన్ ఇంకా మేరీ జాన్ యొక్క మ్యారేజ్ ఈవెంట్ టైమ్లైన్లో లేకుండా అరెస్ట్ చేస్తాడు. సాసర సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్ని కూడా మెఫిస్టో చాలాసార్లు తన అవసరం కోసం మ్యానిపులేట్ చేయాలని అనుకుంటాడు. కానీ స్ట్రేంజ్ మెఫిస్టో మాటలకు అసలు ఒప్పుకోడు. ఇంకో విషయం ఏంటంటే మెఫిస్టోకి సౌల్స్ అంటే ఎంత పిచ్చో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఒకసారి మెఫిస్టో బ్లాక్ ప్యాంథర్ని మ్యానిపులేట్ చేయాలని అనుకుంటాడు. అలాగే బ్లాక్ ప్యాంథర్కి గ్రేట్ పవర్ని ఇస్తా అని చెప్తాడు. దానికి బదులుగా మెఫిస్టో టిచాలా యొక్క సౌల్ని ఇంకా తన యాన్సెస్టర్స్ యొక్క సౌల్స్ని అడుగుతాడు. టిచాలా యొక్క యాన్సెస్టర్స్ యొక్క సౌల్స్ని మెఫిస్టో సొంతం చేసుకుంటే చాలా శక్తివంతంగా చేంజ్ అవ్వగలడు. ఇంకా దానికి టిచాలా అసలు ఒప్పుకోడు. అయితే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ఏంటంటే వాండా విజన్లో మెఫిస్టో వస్తాడని. అయితే వాండాకి మరియు తన సన్స్కి మరియు మెఫిస్టోకి సంబంధం ఏంటి అనేది చూద్దాం. వాండా తన రియాలిటీ వ్యాపింగ్ పవర్స్తో ఒక యూనివర్స్ని క్రియేట్ చేస్తుంది. అలాగే తన ఇద్దరు కొడుకులను కూడా క్రియేట్ చేస్తుంది తన పవర్స్తో. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వాండా తన పవర్స్తో పాటు మెఫిస్టో యొక్క సౌల్స్తో కూడా తన ఇద్దరు సన్స్ని క్రియేట్ చేస్తుందంట. ఇలా వాండాకి మరియు తన సన్స్కి మెఫిస్టోకి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా మెఫిస్టో థానస్ని కూడా మ్యానిపులేట్ చేయాలని అనుకున్నాడు. అలాగే కొన్నిసార్లు థానస్కి హెల్ప్ కూడా చేశాడు. అయితే చివరికి ఈ ఇద్దరు ఎనిమీస్గా అయితే నిలుస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మెఫిస్టో సౌల్స్ ద్వారా తన పవర్ని పెంచుకుంటూ ఉంటాడు. దీనికోసం మెఫిస్టో ఏమైనా చేస్తాడు. సౌల్స్ ఇచ్చిన వాళ్లకు అల్టిమేట్ పవర్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా మెఫిస్టో చాలా ఈవెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేశాడు. అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్ ఇలా చాలామందిని మ్యానిపులేట్ చేయాలని అనుకుంటాడు. అంతేకాకుండా మిడ్ నైట్ సన్స్ ఈవెంట్స్లో మెఫిస్టో మెయిన్ రోల్ని అయితే ప్లే చేస్తాడు. తన రోల్ని మనము మిడ్ నైట్ సన్స్ ఫుల్ కామిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఇది మెఫిస్టో యొక్క ఆరిజిన్. తర్వాత మనము మెఫిస్టోకి సంబంధించిన ఫుల్ పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మెఫిస్టో తన హెల్ డైమెన్షన్ ఆర్ పాకెట్ డైమెన్షన్లో చాలా పవర్ఫుల్. ఇతన్ని ఎవరు కూడా డిఫీట్
డిఫీట్ చేయలేరు. అలాగే ఇతని మీద ఎటువంటి ఇన్ఫినిటీ స్టోన్స్ అయితే పనిచేయవు. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. మెఫిస్టో, థోర్, గోస్ట్ రైడర్ లాంటి పవర్ఫుల్ హీరోస్ని కూడా ఓడించగలడు. ఇంకా తన డైమెన్షన్లో అయితే మెఫిస్టోని ఎవరు కూడా ఏమీ చేయలేరు. డ్యూరబిలిటీ. ఎటువంటి అటాక్స్ కూడా మెఫిస్టోని ఏమీ చేయలేవు. ఎజిలిటీ. చాలా స్పీడ్గా మూవ్ అయ్యి అటాక్ చేయగలడు. ఇంటెలిజెన్స్. ముందుగానే మనకు తెలుసు మెఫిస్టో ఒక మోసగాడు, తెలివైన వాడని. మళ్ళీ ఇతని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను చాలా ఇంటెలిజెంట్. ఇమ్మోర్టాలిటీ. మెఫిస్టోకి అసలు మరణం ఉండదు. ఇంకా తన డైమెన్షన్లో తనని ఎవరు కూడా ఏమీ చేయలేరు. షేప్ షిఫ్టింగ్. మెఫిస్టో ఎవరి రూపంలోకైనా చేంజ్ అవ్వగలడు. ఈవెన్ ఏ ఫామ్లోకైనా చేంజ్ అవ్వగలడు. సౌల్ మ్యానిపులేషన్. దీంట్లో మెఫిస్టో తోపు అని చెప్పుకోవచ్చు. సౌల్స్ని తోలు బొమ్మలు ఆడించినట్లు ఆడిస్తాడు. టైం ట్రావెల్. మెఫిస్టో టైంలో ట్రావెల్ చేయగలడు. మైండ్ కంట్రోల్. అలాగే ఇల్యూజన్స్ని క్రియేట్ చేయగలడు. టెలిపతి, ఎనర్జీ అబ్జార్ప్షన్, రియాలిటీ వ్యాపింగ్, క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్, కాస్మిక్ అవేర్నెస్, ఇలా ఎన్నో పవర్స్ అయితే మెఫిస్టోకి ఉన్నాయి. ఇంకా ఇది గ్యాస్ వీడియో మెఫిస్టో యొక్క ఆరిజిన్, ఇంకా పవర్స్ అండ్ అబిలిటీస్. నెక్స్ట్ బ్లేడ్ యొక్క ఆరిజిన్తో నేను మీ ముందుకైతే వస్తాం. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే గోస్ట్ రైడర్ యొక్క ఆరిజిన్ అయితే మన ఛానల్లో ఉంది, అది వెళ్ళి చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, బై గైస్.